ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ దేవాలయం రుద్రసాగరం అనే సరస్సు సమీపంలో ఉంటుంది. ఇతర శైవ క్షేత్రాలలా కాకుండా ఇక్కడ శివలింగం మంత్రశక్తులతో ఏర్పడిందని భావిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భస్మాలతో ఆరతి ఇస్తారు. ఈ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందనే చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. పూర్వకాలంలో ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు ఉండేది. ఇది 7 పుణ్య నగరాలలో ఒకటి. ఉజ్జయిని నగరం ఎంతో అందంగా నిర్మించబడింది అని చెప్తారు. ఇది ప్రాచీన భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఉజ్జయినిని చంద్రసేన అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పెద్ద శివ భక్తుడు. ఒకనాడు శ్రీకరుడు అనే రైతు బిడ్డ రాజభవనం యొక్క మైదానంలో నడుచుకుంటూ వెళ్తుండగా రాజుగారు శివ నామస్మరణ చేయడం విన్నాడు. ఆ ఓంకారనాదం విని ఉప్పొంగిపోయిన శ్రీకరుడు రాజుగారితో కలిసి శివుడి గురించి ప్రార్థన చేయడానికి ఆలయం వైపు పరిగెడుతూ వెళ్లాడు. అప్పుడు రాజభటులు అతనిని అడ్డగించి ఊరినుంచి వెలివేసి ఊరిబయట ఉన్న క్షిప్రా నదీ దగ్గరికి పంపిస్తారు. ఉజ్జయిని పక్కన రాజ్యాలకి రిపుదామనుడు మరియు సింహాదిత్యుడు అనే రాజులు ఉండేవారు. వీరు ఇరువురు దూషణుడు అనే రాక్షసరాజుతో కలిసి ఉజ్జయినిపై దండయాత్ర చేయడానికి పన్నాగం వేశారు. దూషణుడికి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యే శక్తిని ఇచ్చాడు. పథకం ప్రకారం వీరు ఉజ్జయిని నగరంపై దాడిచేసి ప్రజలని హింసించడం మొదలుపెట్టారు. ఎవరినీ పూజాపునస్కారాలు చేయకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకరుడు వృద్ధిమానుడు అనే సాధువుతో కలిసి క్షిప్రా నది ఒడ్డున శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. శ్రీకరుడు నదిలోని నల్ల మట్టితో ఒడ్డున ఒక శివలింగాన్ని మలచి ప్రార్థన చేశాడు. వీరిని చూసి ఉజ్జయిని నగరంలోని ప్రజలందరూ శివుడికి పూజలు చేశారు. అప్పుడు ఆ మహాశివుడు భూమిని చీల్చుకుని మహాకాళ రూపంలో ఉద్భవించి దూషణుడిని తన సైన్యాన్ని భస్మం చేశాడు. ఆక్రమణదారులను ఓడించి ఉజ్జయిని నగరాన్ని రక్షించాడు. అప్పుడు ప్రజలందరూ ఆ పరమేశ్వరుడిని ఎల్లప్పుడూ తమతోనే ఉండమని కోరుకున్నారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఉజ్జయినిలో మహాకాళ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ తరువాత స్వయంగా బ్రహ్మదేవుడే ఆ జ్యోతిర్లింగానికి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తారు. ఆలయ చరిత్ర. మహాకాళేశ్వర ఆలయాన్ని అనేకసార్లు చొరబాటుదారులు ధ్వంసం చేశారు. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాను ఇల్తుత్మిష్ దాడి చేసి ధ్వంసం చేశాడు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సమూలంగా పెకలించివేసి దగ్గర్లో ఉన్న ఒక కుంటలో పడేశారు అని చరిత్రకారులు చెప్తారు. ఆలయంలోని ఎన్నో నిధులను ప్రాముఖ్యమైన వస్తువులను దొంగలించారు. ఈ ఆలయాన్ని మరాఠా రాజు రానోజీ సింధియా మరియు రామచంద్ర బాబా కలిసి 18వ శతాబ్దంలో పునర్నిర్మించారు. జ్యోతిర్లింగాన్ని పడేసిన కుంట కోటి తీర్థంగా ప్రాముఖ్యత పొందింది. మహాకాళేశ్వర ఆలయం శివ భక్తుల అపారమైన విశ్వాసానికి చిహ్నం. ఆలయ నిర్మాణశైలి. మహాకాళేశ్వర ఆలయం మరాఠా, చాళుక్య మరియు భూమిజా నిర్మాణశైలుల కలయికగా ఉంటుంది. 3 అంతస్తులలో ఉండే ఈ ఆలయంలో ఒక్కో అంతస్తులో ఒక్కో శివలింగం ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళ జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ లింగాన్ని దక్షిణాముఖి అంటారు. లింగానికి దక్షిణం వైపున స్వామివారి ముఖం ఉంటుంది కావున ఇలా పిలుస్తారు. ఈ ప్రత్యేక లక్షణం కారణంగా ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లింగానికి భస్మహారతి ఇస్తారు. మీరు మహాకాళేశ్వర ఆలయానికి వెళ్తే ఈ ఘట్టం తప్పక చూడండి. 2వ అంతస్తులో ఓంకారేశ్వర లింగం ఉంది. ఈ ఆలయంలో ఉత్తరం దిక్కున పార్వతీదేవి, పశ్చిమాన గణేశుడు, తూర్పున కార్తికేయుడు మరియు దక్షిణాన నందీశ్వరునివి వెండితో చేసిన విగ్రహాలు ఉంటాయి. 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం ఉంది. కేవలం నాగుల పంచమి రోజున మాత్రమే భక్తులకు ఈ లింగ దర్శనానికి అనుమతి ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ దేవాలయం రుద్రసాగరం అనే సరస్సు సమీపంలో ఉంటుంది. ఇతర శైవ క్షేత్రాలలా కాకుండా ఇక్కడ శివలింగం మంత్రశక్తులతో ఏర్పడిందని భావిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భస్మాలతో ఆరతి ఇస్తారు. ఈ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందనే చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. పూర్వకాలంలో ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు ఉండేది. ఇది 7 పుణ్య నగరాలలో ఒకటి. ఉజ్జయిని నగరం ఎంతో అందంగా నిర్మించబడింది అని చెప్తారు. ఇది ప్రాచీన భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఉజ్జయినిని చంద్రసేన అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పెద్ద శివ భక్తుడు. ఒకనాడు శ్రీకరుడు అనే రైతు బిడ్డ రాజభవనం యొక్క మైదానంలో నడుచుకుంటూ వెళ్తుండగా రాజుగారు శివ నామస్మరణ చేయడం విన్నాడు.
ఆ ఓంకారనాదం విని ఉప్పొంగిపోయిన శ్రీకరుడు రాజుగారితో కలిసి శివుడి గురించి ప్రార్థన చేయడానికి ఆలయం వైపు పరిగెడుతూ వెళ్ళాడు. అప్పుడు రాజభటులు అతనిని అడ్డగించి ఊరినుంచి వెలివేసి ఊరిబయట ఉన్న క్షిప్రా నదీ దగ్గరికి పంపిస్తారు. ఉజ్జయిని పక్కన రాజ్యాలకి రిపుదామనుడు మరియు సింహాదిత్యుడు అనే రాజులు ఉండేవారు. వీరు ఇరువురు దూషణుడు అనే రాక్షసరాజుతో కలిసి ఉజ్జయినిపై దండయాత్ర చేయడానికి పన్నాగం వేశారు. దూషణుడికి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యే శక్తిని ఇచ్చాడు. పథకం ప్రకారం వీరు ఉజ్జయిని నగరంపై దాడిచేసి ప్రజలని హింసించడం మొదలుపెట్టారు. ఎవరినీ పూజాపునస్కారాలు చేయకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకరుడు వృద్ధిమానుడు అనే సాధువుతో కలిసి క్షిప్రా నది ఒడ్డున శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. శ్రీకరుడు నదిలోని నల్ల మట్టితో ఒడ్డున ఒక శివలింగాన్ని మలచి ప్రార్థన చేశాడు. వీరిని చూసి ఉజ్జయిని నగరంలోని ప్రజలందరూ శివుడికి పూజలు చేశారు. అప్పుడు ఆ మహాశివుడు భూమిని చీల్చుకుని మహాకాళ రూపంలో ఉద్భవించి దూషణుడిని తన సైన్యాన్ని భస్మం చేశాడు. ఆక్రమణదారులను ఓడించి ఉజ్జయిని నగరాన్ని రక్షించాడు. అప్పుడు ప్రజలందరూ ఆ పరమేశ్వరుడిని ఎల్లప్పుడూ తమతోనే ఉండమని కోరుకున్నారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఉజ్జయినిలో మహాకాళ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ తరువాత స్వయంగా బ్రహ్మదేవుడే ఆ జ్యోతిర్లింగానికి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తారు. ఆలయ చరిత్ర. మహాకాళేశ్వర ఆలయాన్ని అనేకసార్లు చొరబాటుదారులు ధ్వంసం చేశారు. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాను ఇల్తుత్మిష్ దాడి చేసి ధ్వంసం చేశాడు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సమూలంగా పెకలించివేసి దగ్గర్లో ఉన్న ఒక కుంటలో పడేశారు అని చరిత్రకారులు చెప్తారు. ఆలయంలోని ఎన్నో నిధులను ప్రాముఖ్యమైన వస్తువులను దొంగలించారు. ఈ ఆలయాన్ని మరాఠా రాజు రానోజీ సింధియా మరియు రామచంద్ర బాబా కలిసి 18వ శతాబ్దంలో పునర్నిర్మించారు. జ్యోతిర్లింగాన్ని పడేసిన కుంట కోటి తీర్థంగా ప్రాముఖ్యత పొందింది. మహాకాళేశ్వర ఆలయం శివ భక్తుల అపారమైన విశ్వాసానికి చిహ్నం. ఆలయ నిర్మాణశైలి. మహాకాళేశ్వర ఆలయం మరాఠా, చాళుక్య మరియు భూమిజా నిర్మాణశైలుల కలయికగా ఉంటుంది. 3 అంతస్తులలో ఉండే ఈ ఆలయంలో ఒక్కో అంతస్తులో ఒక్కో శివలింగం ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళ జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ లింగాన్ని దక్షిణాముఖి అంటారు. లింగానికి దక్షిణం వైపున స్వామివారి ముఖం ఉంటుంది కావున ఇలా పిలుస్తారు. ఈ ప్రత్యేక లక్షణం కారణంగా ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లింగానికి భస్మహారతి ఇస్తారు. మీరు మహాకాళేశ్వర ఆలయానికి వెళ్తే ఈ ఘట్టం తప్పక చూడండి. 2వ అంతస్తులో ఓంకారేశ్వర లింగం ఉంది. ఈ ఆలయంలో ఉత్తరం దిక్కున పార్వతీదేవి, పశ్చిమాన గణేశుడు, తూర్పున కార్తికేయుడు మరియు దక్షిణాన నందీశ్వరునివి వెండితో చేసిన విగ్రహాలు ఉంటాయి. 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం ఉంది. కేవలం నాగుల పంచమి రోజున మాత్రమే భక్తులకు ఈ లింగ దర్శనానికి అనుమతి ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వది మహాకాళేశ్వర జ్యోతిర్లింగము. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ దేవాలయం రుద్రసాగరం అనే సరస్సు సమీపంలో ఉంటుంది. ఇతర శైవ క్షేత్రాలలా కాకుండా ఇక్కడ శివలింగం మంత్రశక్తులతో ఏర్పడిందని భావిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భస్మాలతో ఆరతి ఇస్తారు. ఈ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందనే చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. పూర్వకాలంలో ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు ఉండేది. ఇది 7 పుణ్య నగరాలలో ఒకటి. ఉజ్జయిని నగరం ఎంతో అందంగా నిర్మించబడింది అని చెప్తారు. ఇది ప్రాచీన భారతదేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఉజ్జయినిని చంద్రసేన అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పెద్ద శివ భక్తుడు. ఒకనాడు శ్రీకరుడు అనే రైతు బిడ్డ రాజభవనం యొక్క మైదానంలో నడుచుకుంటూ వెళ్తుండగా రాజుగారు శివ నామస్మరణ చేయడం విన్నాడు. ఆ ఓంకారనాదం విని ఉప్పొంగిపోయిన శ్రీకరుడు రాజుగారితో కలిసి శివుడి గురించి ప్రార్థన చేయడానికి ఆలయం వైపు పరిగెడుతూ వెళ్ళాడు. అప్పుడు రాజభటులు అతనిని అడ్డగించి ఊరినుంచి వెలివేసి ఊరిబయట ఉన్న క్షిప్రా నదీ దగ్గరికి పంపిస్తారు. ఉజ్జయిని పక్కన రాజ్యాలకి రిపుదామనుడు మరియు సింహాదిత్యుడు అనే రాజులు ఉండేవారు. వీరు ఇరువురు దూషణుడు అనే రాక్షసరాజుతో కలిసి ఉజ్జయినిపై దండయాత్ర చేయడానికి పన్నాగం వేశారు. దూషణుడికి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యే శక్తిని ఇచ్చాడు. పథకం ప్రకారం వీరు ఉజ్జయిని నగరంపై దాడిచేసి ప్రజలని హింసించడం మొదలుపెట్టారు. ఎవరినీ పూజాపునస్కారాలు చేయకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకరుడు వృద్ధిమానుడు అనే సాధువుతో కలిసి క్షిప్రా నది ఒడ్డున శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. శ్రీకరుడు నదిలోని నల్ల మట్టితో ఒడ్డున ఒక శివలింగాన్ని మలచి ప్రార్థన చేశాడు. వీరిని చూసి ఉజ్జయిని నగరంలోని ప్రజలందరూ శివుడికి పూజలు చేశారు. అప్పుడు ఆ మహాశివుడు భూమిని చీల్చుకుని మహాకాళ రూపంలో ఉద్భవించి దూషణుడిని తన సైన్యాన్ని భస్మం చేశాడు.
ఆక్రమణదారులను ఓడించి ఉజ్జయిని నగరాన్ని రక్షించాడు. అప్పుడు ప్రజలందరూ ఆ పరమేశ్వరుడిని ఎల్లప్పుడూ తమతోనే ఉండమని కోరుకున్నారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఉజ్జయినిలో మహాకాల జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ తరువాత స్వయంగా బ్రహ్మదేవుడే ఆ జ్యోతిర్లింగానికి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తారు. ఆలయ చరిత్ర. మహాకాళేశ్వర ఆలయాన్ని అనేకసార్లు చొరబాటుదారులు ధ్వంసం చేశారు. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాను ఇల్తుత్మిష్ దాడి చేసి ధ్వంసం చేశాడు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సమూలంగా పెకలించివేసి దగ్గర్లో ఉన్న ఒక కుంటలో పడేశారు అని చరిత్రకారులు చెప్తారు. ఆలయంలోని ఎన్నో నిధులను ప్రాముఖ్యమైన వస్తువులను దొంగలించారు. ఈ ఆలయాన్ని మరాఠా రాజు రానోజీ సింధియా మరియు రామచంద్ర బాబా కలిసి 18వ శతాబ్దంలో పునర్నిర్మించారు. జ్యోతిర్లింగాన్ని పడేసిన కుంట కోటి తీర్థంగా ప్రాముఖ్యత పొందింది. మహాకాళేశ్వర ఆలయం శివ భక్తుల అపారమైన విశ్వాసానికి చిహ్నం. ఆలయ నిర్మాణశైలి. మహాకాళేశ్వర ఆలయం మరాఠా, చాళుక్య మరియు భూమిజా నిర్మాణశైలుల కలయికగా ఉంటుంది. 3 అంతస్తులలో ఉండే ఈ ఆలయంలో ఒక్కో అంతస్తులో ఒక్కో శివలింగం ఉంటుంది. మొదటి అంతస్తులో మహాకాళ జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ లింగాన్ని దక్షిణాముఖి అంటారు. లింగానికి దక్షిణం వైపున స్వామివారి ముఖం ఉంటుంది కావున ఇలా పిలుస్తారు. ఈ ప్రత్యేక లక్షణం కారణంగా ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లింగానికి భస్మహారతి ఇస్తారు. మీరు మహాకాళేశ్వర ఆలయానికి వెళ్తే ఈ ఘట్టం తప్పక చూడండి. 2వ అంతస్తులో ఓంకారేశ్వర లింగం ఉంది. ఈ ఆలయంలో ఉత్తరం దిక్కున పార్వతీదేవి, పశ్చిమాన గణేశుడు, తూర్పున కార్తికేయుడు మరియు దక్షిణాన నందీశ్వరునివి వెండితో చేసిన విగ్రహాలు ఉంటాయి. 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం ఉంది. కేవలం నాగుల పంచమి రోజున మాత్రమే భక్తులకు ఈ లింగ దర్శనానికి అనుమతి ఉంటుంది. మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.